అమ్మ ఓపెట్టి అది నేను అమ్మ ఓపెట్టమ్మా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య ఛానల్. అయితే ఈరోజు గణేష పాపకి ఏమైతే హోంవర్క్ ఇచ్చారో మన గణేష హోంవర్క్ చేసి చూపిస్తుందంట. చేస్తావా? ఫాస్ట్గా హోంవర్క్ చేసేస్తావా? ఫస్ట్ బుక్ ఓపెన్ చేసి చూద్దాం, ఓకేనా? డైరీ చదువుదామా? మీ స్కూల్లో ఏమైతే డైరీ ఇచ్చారో చదువుదామా ఈరోజు? కంప్లీట్ పేజ్ నెంబర్ 10 ఇన్ వర్క్ బుక్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ వచ్చేసి డూ ద హోంవర్క్ ఇన్ నోట్ బుక్. ఓన్లీ 2 హోంవర్క్స్ ఉన్నాయి నీకు, ఓకేనా? సో ఫస్ట్ ఏం చేస్తావు నువ్వు? డ్రాయింగ్ కాదు, ఫస్ట్ ఇంగ్లీష్ రాసేసే ఫాస్ట్గా పెన్సిల్ తో. ఇగో ఈ బీ తీసేసి. టీచర్ ఇచ్చింది కా, ఎందుకు రాదు? వస్తుంది. ఇగో పెన్సిల్ పట్టుకొని ఇగో టీచర్ ఇగో ఇది రాసేసి డ్రాయింగ్ వేద్దాం. ఇక్కడ 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 ఈ డాట్స్ మీద రాయాలనా? డాట్స్ అట్లా కాదు, డి కాదు, బి. ఇగో నేను చూపిస్తా, ఒక్కటి నేను చూపిస్తా. ఇట్లా పెట్టి ఇట్లా రాయాలి. నేను రాపినా ఒకటి? అట్లా కాదే, నేను రాపిస్తా చూడు, నేను రాపిస్తా చూడు. నా చేపట్టుకో, నేను చేపట్టుకుంటా. ఇలా రాసి ఇలా అన్నమాట. బి అయిపోయింది. బి రాసేసింది. చూపించు మీ ఫ్రెండ్స్కి, చూపించు ఎలా రాసావా నువ్వు. చూపించు. అన్న గణేష పాప బి రాసేసింది. నీకే వచ్చా? ఏ రాయడం వచ్చా? ఇదేంటి? ఇదేం లెటర్? బి. బి తర్వాత ఎలా? సి. ఒకసారి ఏబిసి చెప్పు, నీకు ఎక్కడి వరకు వచ్చా చూద్దాం. ఏబిసిడి నంబర్స్ కాదు మా. ఇగో ఇది ఇప్పుడు కలరింగ్ కాదు, ఇది నెక్స్ట్ వచ్చేసి గణేషకి కలరింగ్ ఉందన్నమాట. అండ్ అలాగే బిగ్ స్మాల్ కూడా రౌండ్ ఆఫ్ చేయాలి. సో ఇప్పుడు మనము ఆ హోంవర్క్ చేసేద్దాము. ఇది వచ్చేసి మ్యాథ్స్, ఇందాక ఇంగ్లీష్ చేసేసింది గణేష. ఇగో సర్కిల్ ద రైట్ దట్ ఈస్ ఇన్సైడ్ ద షూ. సర్కిల్ ద బ్యాట్ దట్ ఈస్ అవుట్ సైడ్ ద బ్యాక్. ఇదేంటి? మౌస్. అయితే షూలో ఉంది కదా, అయితే ఈ షూ దాన్ని నువ్వు అంటే రౌండ్ చేయి ఈ పెన్సిల్తో. తీసుకో, పెన్సిల్ తీసుకో, రౌండ్కి. మొత్తం ఇట్లా రౌండ్కి. ఇది మంచి చెయ్యి మొత్తం. ఓయ్ అయ్యో, సరే కానీ ఇగో ఇదేంటి? సర్కిల్ ద బ్యాట్ దట్ ఈస్ అవుట్ సైడ్ ద బ్యాక్. దీన్ని బ్యాట్ సర్కిల్ చెయ్యి. అట్లా కాదు మా, టీచర్ కొడుతుంది చూయి మన ఇద్దరిని. గణేష మన ఇద్దరిని టీచర్ కొడుతుంది, అట్లా చేయకూడదు. ఇగో ఇందాక నువ్వు దీన్ని ఎట్లయితే సర్కిల్ చేసావో ఇలా మొత్తం ఇట్లా పెద్దగా సర్కిల్ చేయి. ఇట్లా కాదు, టీచర్ కొడుతుంది. ఆగు, మనం రబ్ చేసి నీట్గా చేద్దాం, సరేనా? సో ఇప్పుడు మన గణేషకి కలర్ ద హాట్ థింగ్స్ అనేది డ్రాయింగ్ ఉందన్నమాట. అండ్ అలాగే కలర్ ద కోల్డ్ థింగ్స్ అనేది డ్రాయింగ్ ఉంది. మన గణేష ఇప్పుడు కలర్స్ కొనేసుకుంది, క్రయాన్స్. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తావు? ఇదేంటి? దీనికి ఇదేంటి చెప్పు? నూడిల్సా? నూడిల్స్ కాదు, ఓకేనా? బౌల్లో ఏముంది? ఐస్ క్రీమ్ ఉందా? ఏముంది? ఇదేంటమ్మా? ఇదేంటి? అబ్బో, ఐస్ క్రీమ్కి ఏ కలర్ వేస్తున్నావు? ఏ కలర్ అది? రెడ్ కలర్. చెయ్యి. నువ్వు ఎంత నీట్గా డ్రా చేస్తున్నావు తెలుసా? నువ్వు బయటికి రాకుండా మంచిగా దాంట్లోనే డ్రా చేస్తుంది కదా. ఎవరు చెప్పారు? మా టీచర్ చెప్పిందా? వావ్, సార్ నువ్వు డ్రాయింగ్ చేస్తూ ఉండు. మీ ఫ్రెండ్స్కి ఏమేమి కలర్స్ ఉన్నాయో నీకు క్రయాన్స్లో చూపిస్తాను నేను. ఇదే కలర్, ఫస్ట్ బ్లాక్ ఉంది, దాంతో బ్లూ ఉంది, ఇది వచ్చేసి వైలెట్, ఇది వచ్చేసి డీప్ బ్లూ,
అండ్ ఇది వచ్చేసి లైట్ బ్లూ, ఇది వచ్చేసి డీప్ గ్రీన్, ఇది వచ్చేసి లైట్ గ్రీన్, ఎల్లో అండ్ ఆరెంజ్, బ్రౌన్, ఇదేం కలర్, పీచ్ కలర్ అండ్ వైట్ కలర్. సో ఇన్ని కలర్స్ ఉన్నాయి మన గణేష క్రయాన్స్లో. యాక్చువల్లీ ఇదేమో ఇంటికి హోంవర్క్, స్కూల్లో కూడా తనకి వేరే క్రయాన్స్ ఉన్నాయన్నమాట. ఇంకా ఉంది ఇదంతా ఫిలప్ చేయి, నీట్గా ఫిలప్ చేయి, గ్యాప్స్ ఏం రాకుండా, బయటికి రాకూడదు. వావ్ ఎంత బాగా చేస్తుందో గని డ్రాయింగ్. నేను తాతకు చూపిస్తావా? మొత్తం అంతా అయిపోయాక చూపించు. ఇది 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 అయ్యాక చూపించు. ఇంకా ఉంది మా ఇట్లా ఇక్కడంతా చెయ్యి. సరే ఇక్కడ ఇక్కడ కలర్ వేస్తావు, కింద స్టిక్ ఏ కలర్ వేస్తావు? బ్లూ కాదు బ్రౌన్ తీసుకో. తీసుకో, నేను తీసివినా. ఓ సో గణేష్ ఐస్ క్రీమ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనం కోల్డ్ బౌల్ అనమాట. దీంట్లో ఏముంది అనుకుంటున్నావు నువ్వు? ఐస్ క్రీమ్ ఉంది అనుకున్నావా? ఏముంది అనుకుంటున్నావు? సూప్ చల్లగా అయిపోయింది. సరే ఫస్ట్ ఈ బౌల్కి మొత్తం ఏ కలర్ వేస్తావు నువ్వు? ఎల్లో వేస్తావా? ఎల్లో ఎల్లో ఏ కలర్ చూపించు. ఇది ఇది ఎల్లో కలర్. ఇక్కడ దీనికి వావ్ అదంతా ఇయ్యి. అయిపోలే బేటా, ఇంకా ఉంది. ఇగో నీ గ్యాప్స్ అన్నీ ఫిలప్ చేయాలి కదా, ఇక్కడ ఇదంతా ఫిలప్ చేయాలి మంచిగా నీట్గా. బయటికి రాకూడదు, లోపలనే. అక్కడ కూడా ఫిలప్ చేయి. చైన్ వస్తుందానే అప్పుడే. అమ్మో అయిపోయిందా ఎల్లో? ఇక్కడ లోపల ఏ కలర్ వేస్తావు? ఆరెంజ్ వేస్తావా? ఆరెంజ్ ఇక్కడ లోపలే, ఇక్కడ వాటికి. ఎస్ వెరీ గుడ్. కాఫీయా? కాఫీకి ఏ కలర్ వేస్తావు కప్పుకి? అదొద్దు అదొద్దు, ఏదైనా మంచి డార్క్ కలరే. బ్లూ తీసుకో, బ్లూ. ఇగో ఈ బ్లూ తీసుకో. బ్లూ బ్లూ అది బ్లాక్. ఇది తీసుకో, అది బ్లాక్ బేటా. ఇది తీసుకో, ఇది తీసుకో. బ్లాక్ వద్దు, కప్పు బాగోదు. బ్లాక్ ఇంకా మనం వేరే చెరీస్కి వేద్దాం. చెరీస్ టీచర్ బ్లాక్ బాగోదు బేటా, ప్లీజ్ నానా. బ్లూవే దీనికి కప్పుకే. ఎస్ బాగుంది. వెయ్యి మరి, నేను చెప్పినా కదా బ్లాక్ బాగోదు అని చెప్పినా కదా. ఏమవుతుంది? చేతిని వస్తుందా? ఇప్పుడు ఎంత వర్క్ వేసిందో మా గణేష మేడం. జస్ట్ ఈ 2 డ్రాయింగ్స్ వేసేసరికి చైన్ వస్తుందంట. సరే కప్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఐస్ క్రీమ్కి ఏది వేస్తావు నువ్వు? ఐస్ క్రీమ్కి బ్లాక్ వద్దే, మనం షాప్లో కొను. నువ్వు ఐస్ క్రీమ్ తింటావు కదా, ఈ కలర్లో ఉంటుంది కోన్. ఇక్కడ 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 డ్రాయింగ్ ఇది ఇక్కడే కింద అక్కడ అంతే. ఐస్ క్రీమ్ బ్లాక్ కలర్లో ఉంటుందా చెప్పు? వెయ్యి 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 వెయ్యి. గుడ్ గర్ల్ మా గణేష పాప. నీకు ఏ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ కావాలి? వెనీలానా, స్ట్రాబెరీయా? ఏది? బ్లాక్ బ్లాక్ ఐస్ క్రీమ్ ఉండదు. ఇగో స్ట్రాబెరీ ఏమో రెడ్ ఉంటుంది, రెడ్లో వెయ్యి. వావ్ స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ ఇష్టమా? సరే తెచ్చుకుందాం మనం. తింటావా? ఎట్లా తింటావు? అయిపోవచ్చింది గణేష డ్రాయింగ్. ఈరోజు ఎన్ని వేసావమ్మా? ఇదేంటి? ఇదేంటి? ఏం ఐస్ క్రీమ్? ఏం ఐస్ క్రీమ్? ఇదేం ఐస్ క్రీమ్ చెప్పు? కోన్ ఐస్ క్రీమ్. ఇదేం ఐస్ క్రీమ్? స్టిక్ ఐస్ క్రీమ్. ఇదేంటి? సుబౌల్. ఓకే బాగుందా? రోజు వేస్తావా ఇలా? నువ్వు బ్లాక్ కలర్ ఎందుకు మా? దీంట్లో ఐస్ క్రీమ్ బ్లాక్ వేస్తారా చెప్పు?
సరే కానీ ఇంకా చెప్పు. ఓకే, మీ ఫ్రెండ్స్కి బాయ్ చెప్పు. ఎక్కుతా. ఇది రేపు మళ్ళీ ఇక్కడ టీచర్ పెట్టిస్తుంది నీకు హోంవర్క్ అని. అది కూడా ఓకే, ఇది కంప్లీట్ అయిపోయింది కదా. ఇగో ఇక్కడ మళ్ళీ హోంవర్క్ అని రేపు పెట్టిస్తుంది, అప్పుడు మనం ఇది చేద్దాం. ఎప్పుడైతే టీచర్ ఏ గణేషా కమ్ హియర్ ఐ విల్ బీట్ యూ అంటది. ఏమంటది? అంటదా? కొడుతుందా? ఏ కట్టదు. అమ్మో ఎక్కడ కొట్టిందే? అది రేపు చూద్దాం. ప్లీజ్ 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 వద్దు. సరే చేద్దాం కానీ ఇంకా బాయ్ చెప్పేసి మీ ఫ్రెండ్స్కి. బాయ్. థ్యాంక్ యూ అని చెప్పు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. ఇంకా మాట్లాడు చాలా. లైక్ మళ్ళీ ఎప్పుడు వస్తావమ్మా? రేపు వస్తావా? రేపు చూపిస్తావా మాకు మళ్ళీ నీ హోంవర్క్? మీ టీచర్ ఏం హోంవర్క్ ఇచ్చిందో చూపిస్తావా? ఓకే బాయ్. బాయ్.